ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఇప్పుడు రాష్ట్రాలు కలిసి దాని రేటును నిర్ణయించాలని అన్నారు. జీఎస్టీ చట్టంలో పెట్రోల్ డీజిల్ ను చేర్చాలని మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికీ నిబంధన పెట్టారని తెలిపారు. ఇప్పుడు చేయాల్సిందల్లా రాష్ట్రాలు ఒకతాటిపైకి వచ్చి చర్చించి రేటు నిర్ణయించడమేనని అన్నారు. జీఎస్టీని అమలు చేస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని సీతారామన్ చెప్పారు. వాటిని జీఎస్టీలోకి తీసుకురావడానికి ఇప్పటికే నిబంధనలు రూపొందించామని ఆమె తెలిపారు. ఇప్పుడు తీసుకోవాల్సిన ఏకైక నిర్ణయం ఏమిటంటే రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్లో అంగీకరించి ఆపేవారు ఏ రేటుకు సిద్ధంగా ఉండాలో నిర్ణయించాలని తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ యొక్క 53వ సమావేశం ఏప్రిల్ 22, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. మోడీ ప్రభుత్వం 3వ దఫాగా ఏర్పాటైన జీఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశం ఇదే. 53వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైల్వే సేవలను బలోపేతం చేసేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే ప్లాట్ఫామ్ టికెట్లతో సహా రైల్వే సేవలను, వస్తు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు క్లాక్ రూమ్ సేవలు, వెయిటింగ్ రూమ్లు, రిటైరింగ్ రూమ్లు మరియు బ్యాటరీతో నడిచే కార్ సేవల వంటి సేవలు కూడా పరోక్ష పన్ను విధానంలో ఎటువంటి లేవీలను ఆకర్షించవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంట్రా రైల్వే సరఫరా, వస్తువుల అమ్మకం కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు.